నమస్తే. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీలో ఒక సందడి వాతావరణం కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ యువ నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ ఆధ్వర్యంలో కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ అనే ఒక కార్యక్రమం నడుస్తూ ఉంది. పెద్ద ఎత్తున క్రీడాకారులే కానివ్వండి, క్రికెట్ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. సాధారణంగా క్రికెట్ టోర్నమెంట్లు చాలామంది రాజకీయ నాయకులు పెడతారు, కొన్ని ఎన్జిఓ సంస్థలు పెడుతూ ఉంటాయి. ఈరోజు ఇక్కడ పటాన్చెరు నియోజకవర్గంలో మాణిక్ యాదవ్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రికెట్ ట్రోఫీకి సంబంధించి సుమారు ₹1,00,000 రివార్డ్ని మాణిక్ యాదవ్ ఇవ్వబోతున్నారు. ఎవరైతే ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని ఫైనల్ విజేత ఎవరైతే ఉంటారో వాళ్ళకి ₹1,00,000 బహుమతిని అందజేయబోతూ ఉన్నారు. సో ఒక పెద్ద అమౌంట్. ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి. సాధారణంగా ఈ అమీన్పూర్ మున్సిపాలిటీలో క్రికెట్ టోర్నమెంట్లు పెట్టినప్పుడు చాలా తక్కువ మంది పాల్గొంటారేమో అని చెప్పి అందరికీ ఒక డౌట్ వస్తుంది. ఈ రోజే ప్రారంభమైంది టోర్నమెంట్. ఇప్పటికే సుమారు 55 టీంలు ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి ముందుకు వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ 500-600 మంది యువకులు క్రికెట్ టోర్నమెంట్ ఆడుతూ ఉన్నారు. మనతో పాటు మాణిక్ యాదవ్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా ఊహించని రెస్పాన్స్. ఖచ్చితంగా చాలా విషయాలు మాట్లాడాలి. దానికన్నా ముందు అసలు కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది? ఫస్ట్ నాకు ఆలోచన వచ్చినప్పుడు ఈ మా మున్సిపల్లో ఉన్న ఆ యువతను కొంచెం యాక్టివ్ చేద్దాం ఆలోచనతో ఫస్ట్ నాకు ఈ ఆలోచన వచ్చింది. లాస్ట్ టైం కూడా పెట్టినాము, ఇంతకుముందు సీజన్ 1 పెట్టినాము. అప్పుడు 30 టీమ్స్ ఏమి వచ్చినాయి. ఇప్పుడు సీజన్ 2 50 టీంలు వచ్చినాయి. ఇంకో 50 టీంలు వచ్చే మూమెంట్ కనిపిస్తుంది. మొత్తం ఇప్పటికైతే ఒక 750 మంది ఇప్పటికి నడుస్తుంది, ఆల్రెడీ ఎన్రోల్మెంట్ చేసుకోరు. ఇంకో 50 టీంలు మొత్తం 1,500 మంది అమీన్పూర్ లెవెల్లో ఆడబోతున్నారు క్రికెట్. నాకు ఈ ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ నేను ఆదేశ్ రెడ్డి గారితో, మా కార్పొరేటర్ మెట్టుకుమార్తో మాట్లాడినప్పుడు గో హెడ్, నువ్వు పని చేసుకో, యాక్టివ్ చేయని చెప్పారు. వాళ్ళు ఇచ్చిన సహకారంతో, వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితోటి ఇంకా భారీ ఎత్తుగా ప్లాన్ చేసిన ప్రజలని, మా యూత్ని కొంచెం యాక్టివ్ చేయడానికనే దీని మెయిన్ ఉద్దేశం. ఇంకా వేరే ఆలోచన ఏం లేదు. ఇప్పుడు మా దగ్గర పట్టెలగూడలో 18 కాలనీస్ ఉన్నాయి, కృష్ణపేటలో 16 కాలనీస్, అమీన్పూర్ లెవెల్లో 100 కాలనీస్ ఉన్నాయి. అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి ఒక కలగలిపి ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పరచడమే దీని కాన్సెప్ట్. ఇంకా వేరే ఏం దీనిలో వేరేది లేదు. ఇంకా చాలామంది మీరు అన్నట్టు మీరు కూడా బహుశా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఎన్ని టీంలు వస్తాయని చెప్పి. ఇప్పటికే 55 టీంలు రెడీగా ఉన్నాయి. వాళ్ళు రంగంలోకి దిగి వాళ్ళ ప్రతిభను కనబరుస్తున్నారు. ఇంకా చాలామంది మీకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, మేము నమోదు చేసుకుంటామని చెప్తున్నారు. ఇంత ఊహించని రెస్పాన్స్ చూసిన తర్వాత ఎట్లా అనిపించింది ఇందాక గ్రౌండ్లో? చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను లాస్ట్ టైం సీజన్ 1లో 35 టీంలు వచ్చినాయి. ఇప్పుడు కూడా గంతే వస్తాయనుకున్నా. ఇప్పుడు 100 దాకా వచ్చే మూమెంట్ కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ సీజన్లో 200 టీములు రావాలి. ఎక్కడికక్కడ యాక్టివ్ చేసి మా వంతు సాయంగా ఈ క్రికెట్ని ఇక్కడ లోకల్ ఉన్న యువత కూడా అండర్-19 కానీ, IPL కానీ, ఇండియా టీంలో కానీ ఖచ్చితంగా ఆడే విధంగా నా వంతు సహకారంగా చిన్న ఒక ప్రయత్నమే ఇది. 100% ఇక్కడ ఉన్న యువతని ఏకం చేసి కలిసికట్టుగా ఉండి అన్నదమ్ముల్లాగా ఉండాలని ఒక ఫ్రెండ్లీ వాతావరణం కోసం దీన్ని ఏర్పాటు చేసినాము. చాలా ఆనందంగా అనిపిస్తుంది ఈరోజు చూస్తుంటే. కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ అన్న పేరు మీదుగా ఈ కార్యక్రమం సాగుతూ ఉంది. చివరి రోజు ఫైనల్స్కి వచ్చిన ఎవరైతే విజేతలు ఉంటారో వాళ్ళకి ఈ రివార్డ్ని అందజేయడం కోసం హరీష్ రావు గారు ఏమైనా రాబోతున్నారా? హరీష్ రావు గారికి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఆల్రెడీ మనం బ్రోచర్ హరీష్ రావు చేతుల మీద ఓపెన్ చేయించిన. ఫైనల్ డే అన్న సమయం తీసుకొని ఖచ్చితంగా అన్నని పిలిపించే ప్రయత్నం చేస్తాము. ఒక భారీ బహిరంగ సభలా కూడా ప్లాన్ చేసే ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే 100 టీంలు అంటే 1,500 మంది వాళ్ళే అవుతారు. మళ్ళీ వాళ్ళ టీంలు వాళ్ళు మళ్ళీ కోచ్లు చాలామంది, ఒక 2-3 వేల మంది వాళ్ళే మూమెంట్ ఉంది. కాబట్టి అన్న చేతుల మీద ఇప్పించే ఆలోచన ప్రయత్నం చేస్తున్నాము. అన్న సమయం చూసుకుని దాన్ని ఫైనలైజ్ చేస్తాం. సరే, కొన్ని విషయాలు అడగాల్సిన బాధ్యత నా మీద ఉంది, సందర్భం వచ్చింది కాబట్టి. పటాన్చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు పార్టీ మారిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎక్కడుంది అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, బీజేపీ వాళ్ళు విమర్శిస్తున్న తరుణంలో మీలాంటి యువ నాయకులు దూసుకుపోతున్నారు. ఈ నియోజకవర్గంలో చాలా కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఏమైనా చెప్పదలుచుకున్నారా ఇతర పార్టీల వాళ్ళకి? అసలు బీఆర్ఎస్ ఉందా లేదా, ఏం చెప్తారు? బీఆర్ఎస్ ఖచ్చితంగా ఉంది. మీరు చూస్తున్న ఆల్రెడీ పార్టీ మాకు ఆదేశం ఇచ్చినా నియోజకవర్గ వ్యాప్తంగా ఖచ్చితంగా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాము. పార్టీ అయితే ఖచ్చితంగా ఉంది. రానున్న రోజుల్లో పార్టీ ఇంకా బలోపేతం చేస్తాం. పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకోవడమే మా యొక్క మెయిన్ అజెండా. పార్టీ ఇచ్చిన మాకు ఆదేశాలు, ఇప్పుడు జిన్నారంలో రైతు దీక్ష ఒకటి, ఇప్పుడు మొన్న లగచర్లది కేటీఆర్ సార్ వచ్చినప్పుడు దానికి కానీ, ఇప్పుడు మన దీక్షా దివాస్ కానీ, ఏ పార్టీ మాకు ఏ ఆదేశం ఇచ్చినా దాన్ని తూచ తప్పకుండా యాక్టివ్గా పనిచేసుకోవడం మేము ముందుకు పోతూ ఉన్నాం.
అంటే మాణిక్ యాదవ్ మొదటి నుంచి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారికో లేకపోతే వాళ్ళ తమ్ముడు గూడెం మధుకు దగ్గరగా ఉంటారు అని చెప్పి ఒక పేరుంది, అది వాస్తవం అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. సరే, ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారి పార్టీ వేరు, మీ పార్టీ వేరు. ఎమ్మెల్యే గారిని కూడా కలుస్తూ ఉన్నాడు మాణిక్ యాదవ్ అని చెప్పి చాలామంది బయట సోషల్ మీడియాలో కొంత ప్రచారం జరుగుతుంది. ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటికీ మైపాల్ రెడ్డికి దగ్గరగానే మాణిక్ యాదవ్ ఉన్నాడా? పార్టీ మానంత మాత్రంగా దూరంగా శత్రువులాగా విడిపోవాల్సిన అవసరం లేదు కదా. పటంచేరులో ఫ్రెండ్లీ రాజకీయం ఉంది. గతంలో మీరు చూసినట్టయితే ఇదే మా ఇక్కడ ఐలాపూర్లో ఒక పెద్ద భారీ బహిరంగ సభ పెట్టిన. అప్పుడు మైపాల్ అన్న ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మిషన్లో భారీ బహిరంగ సభ పెట్టి కొన్ని హామీలు మైపాల్ అన్న మాకు ఇచ్చిండు. ఆ హామీలు నెరవేర్చుకొని ఖచ్చితంగా అన్న దగ్గర కోవాల్సిందే కదా. మా మున్సిపల్ లెవెల్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఖచ్చితంగా పోతా. ప్రజా సమస్యల మీద పరిష్కరించుకొని ఖచ్చితంగా మైపాల్ అనేది ఖచ్చితంగా అవసరం. రోజు పోతా, మైపాల్ కాదు ఎంపీ దగ్గర కూడా పోతా అవసరం అయితే. మాకు అల్టిమేట్గా మా ప్రజల సమస్యలు తీర్చాలి. దానికి ఎవరు తీర్చాడో వాళ్ళకి మేము ఖచ్చితంగా పోతాం. అది మైపాల్ అన్న కానీ, హరీష్ అన్న కానీ, ఎంపీ రఘునందన్ రావు కానీ, ఎవరు కానీ సమస్యలు పరిష్కరించడమే మా మెయిన్ ఎజెండా. అంటే మీరు ఒక పాయింట్ని గుర్తు చేశారు, ఖచ్చితంగా దీని గురించి కూడా మాట్లాడుకోవాలి. మీరు గతంలో ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా 3వ సారి ప్రచారానికి వచ్చినప్పుడు ఐలాపూర్ వేదికగా ఒక భారీ బహిరంగ సభ మీరు పెట్టింది గ్రామంలో అయినా నియోజకవర్గ స్థాయిలో పెట్టాల్సిన సభని ఇక్కడ పెట్టారు. అప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీదే పోటీ చేశారు ఎమ్మెల్యే గారు. కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నీ నెరవేరబోతున్నాయా? రేడియల్ రోడ్లు కానివ్వండి, కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ ఐలాపూరే కానీ ఈ మండల వ్యాప్తంగా. ఖచ్చితంగా నెరవేర్చుకుంటాం. అన్న మాకు అప్పుడు చెప్పిపోయింది కదా, వాటిపైన రోజు మేము మాట్లాడుతూ ఉంటాము. ఇప్పుడు మొన్ననే 1 year కూడా కాలేదు కదా, ఇంకా మెల్లమెల్ల చేసుకుంటూ ఉంటాం. మొన్ననే అన్న పోయింది కదా, ఇప్పుడు ఆయన కూడా పనులు చేస్తూ కొంచెం బిజీ నడుస్తుంది. అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా చేపిస్తాం, అన్నతో మాటలు ఖచ్చితంగా చేపిస్తాం. లాస్ట్ టైం ఇక్కడ అన్న ఏవైతే హామీలు ఇచ్చిండో అవి తూచా తప్పకుండా ఖచ్చితంగా నెరవేర్చే ప్రయత్నంలో నేను ఉన్నా. చివరిగా ఇంట్లో ఉండట్లేదు అని చెప్పి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంత బాధపడుతున్న పరిస్థితులు. మన విద్యార్థుల సమస్యలే కానివ్వండి, ఈ ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థులు చనిపోయినప్పుడు మీరు ధర్నాలు, రాస్తారోకోలు అంటూ పొద్దున్న లేస్తే రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. ఒక బలమైన ప్రతిపక్ష నాయకుడిగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే అవకాశం కూడా ఈ మండలం నుంచి దొరికింది. ఏం చెప్తారు? ఇంట్లో ఉండట్లేదా? ఇక కొంచెం ఈ పబ్లిక్ సర్వీస్ కొంచెం ఫ్యామిలీ కొంచెం దూరం అవుతాము, కానీ ఇంట్లో వాళ్ళ కోఆపరేటివ్ ఖచ్చితంగా సహకారం నాకు ఉంటుంది. పార్టీ ఆదేశం ఇచ్చినప్పుడు ఇప్పుడు మొన్న గురుకులకు పోయినుండే, పురుగులు కూడా అన్నం పడుతుండే, జిన్నారం పోయినుండే, అటు పెద్ద కంజర్లో పోయినుండే, ఎక్కడికక్కడ యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాం. ఈ ప్రజా జీవితానికి వచ్చినాక ఇంకా ఫ్యామిలీ కొంచెం దూరమే ఉంటుంది, కానీ మా ఇంట్లో మా కంప్లీట్ ఫ్యామిలీ నాకు సహకరిస్తుంది. నేను నైట్ 1 o'clock పోయినా 2 o'clock పోయినా నాకు అట్లా ఏం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. నేను ఎక్కడున్నా పని చేసుకుంటాను నాకు తెలుసు కాబట్టి కంప్లీట్ సహకారం మా కుటుంబం నుంచి నాకు ఉంటుంది. అది మా అన్న కానీ, మా అమ్మ కానీ, మా నాన్న కానీ, మా భార్య కానీ, ఎవరు కానీ కంప్లీట్ సహకారం నాకు ఇస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా నీకు ఇట్లా చేయొద్దు అట్లా నాకు ఏది చెప్పారు, వాళ్ళ సహకారం వాళ్ళ దీవెనలు నాకు ఎప్పుడు ఉంటాయి. ఫైనల్గా ఈ ప్రశ్నతో ముగిద్దాం మనం. చాలామంది యువకులన్న మీరు చేసే కార్యక్రమాల్లో నేను గతంలో కూడా చూశాను, ఇప్పుడు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం మీ ఆఫీస్ దగ్గర, మీ టీం అంతా అక్కడ పనిచేస్తూ ఉంది. క్రికెట్ గ్రౌండ్లో ఒక టీం అంతా పనిచేస్తుంది. సరే, మనం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, కోట్లు ఖర్చు పెట్టినా ఒక టీం మనకంటూ గట్టిగా పనిచేసే వాళ్ళు చాలామంది లీడర్ల దగ్గర ఉండరు. నేను కూడా జర్నలిజంలో చూస్తున్నా. ఎట్లా మెయింటైన్ చేయగలుగుతున్నారు యువకులతో ఈ పరిచయాలు కానివ్వండి, వాళ్ళ అభిమానాన్ని? ఇప్పుడు ఒకటే ప్రేమ. ఇప్పుడు మనం వే ఆఫ్ గివింగ్ రెస్పెక్ట్, మనం రెస్పెక్ట్ ఇచ్చే విధానం బట్టే దాన్ని ఉంటుంది. ఏ డబ్బులు ఇస్తానో ఇంకోది ఇస్తేనే ఇచ్చే విధంగా ఉండరు. ఇప్పుడు అక్కడ మీరు చూస్తే ఒక 40 మంది పనిచేస్తూ ఉన్నారు. ఒక 40 నుంచి 50 మంది టీం మన కోసం ఒక ఫోన్ చేసి వచ్చి ఇట్లా రెక్కలు కట్టుకుంటూ వచ్చి ఇట్లా వాలిపోతారు. ఇట్లా ఆ విధంగా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకు నేను ₹1 కూడా ఇచ్చింది లేదు, ఏ చేసింది మీకు కావాలి అడుగుని కావాలి వాళ్ళని. వాళ్ళకి ఎప్పుడు ₹1 ఇచ్చింది కూడా లేదు. ఏంటంటే స్వచ్ఛందంగా ప్రేమగా అన్న చదువుకుంటూ అన్న అలాంటి వాళ్ళు రాజకీయాలకు వస్తే ఎంతో కొంత మాకు కూడా అవకాశం ఉంటుంది. ఈ 60 years బ్యాచ్ని కొంచెం దూరం పెడదామని ఆలోచనతో వాళ్ళు మాకు రావడం, కానీ వాళ్ళకి మంది ఇచ్చో ఇంకేది ఇచ్చో అట్లా ఆ కాన్సెప్ట్ మా దగ్గర ఉంటుంది. నాకు సిగరెట్ తాగే అలవాటు లేదు, మందు తాగే హ్యాబిట్ లేదు, నాకు టిఫిన్ చేసే హ్యాబిట్ లేదు. నేను రోజుకి 2 సార్లు తింటా. నేను 11 o'clock మళ్ళీ సాయంత్రం 7కి తింటా. అదేవిధంగా పొద్దంతా యాక్టివ్గా పనిచేసుకోవడం ముందుకు పోదాం. మాకు వచ్చిన టీం కూడా ఆఫీస్లో ఏముండే, ఒక మనుషుల తప్ప ఏముండే, ఒక బాటిల్స్ ఉండే ఏముండే, నిరంతరము ప్రజలపైనే యాక్టివ్గా పనిచేసుకోవడం పోవడమే మా అంతిమ లక్ష్యం. చాలామంది పెద్ద మనుషుల సపోర్ట్ కూడా మీకు దొరుకుతూ ఉంది. ఒకసారి అన్నతో మాట్లాడి చివరి ఈ క్రికెట్ టోర్నమెంట్ చాలా ఉత్సాహంగా జరుగుతుంది, చూసారండి? అక్కడి నుంచే వస్తున్నారు, చాలా పబ్లిక్ వచ్చారు. మాణిక్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఆయన ఉద్దేశం ఏంటంటే ఇండియాలో స్పోర్ట్స్ సంబంధించినటి ప్రిఫరెన్స్ మన గవర్నమెంట్ ఇస్తలేదు. స్పోర్ట్స్ యూత్కు వేరే కంట్రీలు ఇచ్చినట్టు మన ఇండియాలో సహకరిస్తలేదు. ఆ విధంగా మన మాణిక్ యాదవ్ గారు పటాన్చెరు నియోజకవర్గంలో కానీ, అమీన్పూర్ మండలంలో కానీ యూత్ను
అందరినీ ఒక ఐకమత్యంతో తీసుకొచ్చి ఒక స్పోర్ట్స్లో బాగా యాక్టివ్ చేయాలనే ఉద్దేశము ఆయనది 100% ఆయనది మంచి అని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి పెద్ద మనుషుల సహకారం కూడా ఉండాలి. మీ సలహాలు సూచనలు కూడా అందజేయండి, ఎందుకంటే చాలామంది యువకులు సపోర్ట్ చేస్తున్నారు మాణిక్ యాదవ్కి. రైట్. సో ఇది ఓవరాల్గా మాణిక్ యాదవ్ ఆధ్వర్యంలో అమీన్పూర్ మండలంలో కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. ఇప్పటికే సుమారు 55 టీంలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. ఈ క్రికెట్ టోర్నమెంట్కి సంబంధించి ఫైనల్స్ ఏవైతే ఉంటాయో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేయడం కోసం అవసరమైతే మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారిని కూడా పిలవటానికి మేము సిద్ధంగా ఉన్నాము. వీలైతే ఆ రోజు ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి మాణిక్ యాదవ్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అంజితో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం, అమీన్పూర్ నుంచి.